శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ మదనసుందరి కథ. అనగనగా కనకపురం, దానికి రాజు కనకవర్షుడు. కనకవర్షునికి కీర్తి కాంక్షే కానీ డబ్బు మీద వ్యామోహం లేదు. పాపం భయమే కానీ శత్రుభయం లేదు. పెద్దగా కోపాన్ని కూడా ఎరుగడతను. పైగా ధర్మదాత. ఒకనాడు నిండు పున్నమి వేళ ప్రకృతిని చూసి పరవశిస్తూ అంతఃపురంలో ఓ మూలగా ఉన్న భవనానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆ భవనంలో తరతరాల పెద్దల చిత్రపటాలే కాక ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రపటాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు అనిపించింది అతనికి. భవనంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క పటాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడు కనకవర్షుడు. బాగున్నాయని ఎన్ని రోజులు కష్టించి చిత్రించారో మరి. ఇంతలో ద్వారపాలకుడు అతన్ని సమీపించాడు. మహారాజా, చెప్పు అన్నాడు రాజు. విదర్భ దేశం నుండి ఓ చిత్రకారుడు వచ్చాడు. చిత్రకళలో తనకి సాటి లేనంటున్నాడు. పేరేమో రోలదేవుడట. ఇదంతా ఓ గుడ్డ మీద రాసి రాచవీధిలో విర్రవీగుతున్నాడు అన్నాడు. కళాకారుడు మరి, నవ్వాడు కనకవర్షుడు. అతన్ని ప్రవేశపెట్టమంటారా అడిగాడు ద్వారపాలకుడు. నా కోసం వచ్చాడా ప్రశ్నించాడు కనకవర్షుడు. అవును మహారాజా అన్నాడు ద్వారపాలకుడు. అయితే వెంటనే ప్రవేశపెట్టు ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు వెళ్ళిపోయిన అతని వంక సాలోచనంగా చూసి దగ్గరలోని సింహాసనం మీద కూర్చున్నాడు కనకవర్షుడు. తమలపాకులు, ఏలకులు, వక్కలున్న తాంబూలం పెట్టె కనిపించింది. అందుకున్నాడు. అక్కడికి తను తెరిచి చూడసాగాడు. అంతలో రానే వచ్చాడు రోలదేవుడు. నమస్కారం మహారాజా అన్నాడు. నమస్కారం చెప్పండి. మీ దర్శన భాగ్యం కోసమే రాచవీధిలో అలా విర్రవీగాను అన్నాడు రోలదేవుడు. తప్పు చేస్తే క్షమించండి అన్నాడు. పర్వాలేదన్నట్టుగా నవ్వాడు కనకవర్షుడు. మీరు అనుమతిస్తే మంచి బొమ్మ గీసి పెడతాను అన్నాడు రోలదేవుడు. గీసి పెట్టండి చూస్తాం అన్నాడు వర్షుడు. ఏది గీయమంటారు అన్నాడు. మీ ఇష్టం అన్నాడు రాజు. మహారాజు గారిని చిత్రించండి కల్పించుకున్నాడు ద్వారపాలకుడు. అంతకంటేనా అన్నాడు రోలదేవుడు. కనకవర్షుని అలానే కూర్చోమని చెప్పి అతని చిత్తరువును గీయనారంభించాడు. కాసేపటికి బొమ్మ పూర్తయింది. రాజుకి అందించి చూడమన్నారు రోలదేవుడు. చూడసాగాడు కనకవర్షుడు. బొమ్మ చాలా బాగుంది. తన బొమ్మే చాలా అందంగా ఉంది. చక్కగా ఎత్తుగా పొడుగ్గా ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, ఉంగరాల జుత్తు, భింకంగా పొడుచుకొచ్చినట్టున్న వక్షస్థలం, పొడుగాటి చేతులు, సన్నని నడుము, బలమైన తొడలు, లేత రావియాకు లాంటి పాదాలు. అద్భుతంగా ఉంది చిత్రపటం. రోలదేవుణ్ణి అభినందించకుండా ఉండలేకపోయాడు మహారాజు. ఆ బొమ్మను చూసి ద్వారపాలకుడు రెట్టించిన ఉత్సాహంతో ఇలా అన్నాడు. రాజుగారి బొమ్మ చాలా బాగుంది. వారి ప్రక్కన రాణిగారు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నాడు. రాజుగారికి 17 మంది రాణులు ఉన్నారు. వారిలో ఎవరు రాజుగారి పక్కన ఉంటే బాగుంటుందో చిత్రించి చూడండి. తప్పకుండా అన్నాడు రోలదేవుడు. రాణులను చూడాలన్నాడు. కనకవర్షుని ఆజ్ఞ మేరకు రాణులంతా రోలదేవుని ముందు నిలిచారు. వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు రోలదేవునికి. పెదవి విడిచాడు. రాణులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీ మగసిరికి తగిన రాణి లేదు మహారాజా. ఇలా అంటున్నానని మరో రకంగా భావించకండి అన్నాడు రోలదేవుడు. మీకు తగిన రాణి మదనసుందరి మాత్రమే అన్నాడు మళ్ళీ. మదనసుందరా? ఆమె ఎవరు అడిగాడు కనకవర్షుడు. ఆమె కుండిన నగర మహారాజు దేవశక్తి కూతురు చెప్పాడు రోలదేవుడు. వినయానికి వినయం, అందానికి అందం. ఆమె ఒక్కతే మీకు తగిన రాణి అన్నాడు మళ్ళీ. చిత్తరు గీసేందుకు ఒకనాడు నన్ను ఆ సుందరి తన అంతఃపురానికి రమ్మంది. వెళ్ళాను. ఆ సమయంలో ఆమె ఒంటి నిండా మంచి గంధం పూసుకొని ఉంది. తామరాకుల మీద పడుకొని ఉంది. తామర పూలతో విసురుకుంటూ ఉంది. శీతలోపచారాలు చేసుకుంటుంది. మదన తాపంతో రగిలిపోతూ ఉంది.
ఒళ్ళు విరుచుకుంటూ మత్తుగా కళ్ళను మూసుకుంటూ తెరుస్తూ నన్ను చూసి ఈ బొమ్మ గీయి అంది. తన చేతిలోని చిత్తరువును భారంగా కింద పెట్టింది. ఏనాటితో పాత బొమ్మ అది, పెద్దది చేసి గీశాను. దాన్ని ఆ బొమ్మను గుండెల మీద పెట్టుకొని నిట్టూరుస్తూ పడుకుంది. అక్కడ ఉండడం క్షేమం కాదనుకుని వెంటనే పరుగు తీసి వచ్చేశాను చెప్పాడు రోలదేవుడు. ఆ బొమ్మ ఎవరిదో తెలుసా మహారాజా? మీరే. మిమ్మల్నే ఆమె ఆరాధిస్తుంది, మిమ్మల్నే కోరుకుంటుంది. ఈ విషయం చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను అన్నాడు. అసలు విషయం బయట పెట్టాడు రోలదేవుడు. అందుకు ఆనందించాడు కనకవర్షుడు. అడిగాడు, ఆమె చిత్తరువు నీ దగ్గర ఉందా? ఉంది మహారాజా అందించాడు రోలదేవుడు. చూశాడు కనకవర్షుడు. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయాడు. నాకు ఈ బొమ్మ కావాలి అడిగాడు రాజు. తీసుకోండి మహారాజా అని బొమ్మను అతనికి కానుకగా అందజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోలదేవుడు. మదన సుందరి చిత్తరువులను తీసుకొని ఏకాంత మందిరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆ బొమ్మను తన ఎదురుగా ఉంచుకొని ఆమెనే కలలో మెలకువలో తలపోయసాగాడు. మంత్రుల అది గ్రహించారు. మదనసుందరితో మీ వివాహం జరిగి తీరుతుంది మహారాజా. తన కూతుర్ని మీకిమ్మని దేవశక్తిని అడుగుదాం అన్నారు. బ్రాహ్మణోత్తముడు సంగమస్వామిని ఈ విషయమై మాట్లాడి రమ్మందాం, కుండిన నగరానికి వారిని పంపుదాం అన్నారు. పంపించండి అయితే అని చెప్పాడు కనకవర్షుడు. సంగమస్వామి వారం రోజుల పాటు ప్రయాణించి కుండిన నగరానికి చేరుకున్నాడు. దేవశక్తిని కలుసుకున్నాడు. విషయాన్ని వివరించాడు. మా రాజుగారికి మీ కన్యకామణినిచ్చి వివాహం చేయాలి. ఇది మీ ఇరువురికి బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది అన్నాడు. అప్పటికే పరిచారికల ద్వారా కూతురు కనకవర్షిని ప్రేమిస్తున్నదని తెలుసుకున్న దేవశక్తి అందుకు ఆనందంగా అంగీకరించాడు. మా మదన సుందరి అందంలోనే కాదు, ఆనందాన్ని కలిగించే అద్భుత నాట్యంలోనూ దిట్ట అన్నాడు దేవశక్తి. సంగమస్వామికి ఆమె నాట్యాన్ని చూపించాడు. పెళ్ళి పెద్దగా సుందరి నాట్యాన్ని చూసి ఆహా అనుకున్నాడు సంగమస్వామి. తరువాత కనకవర్షునికి శుభవర్తమానం పంపి పెళ్లికి తరలి రావాల్సిందిగా తెలియజేశాడు. వర్తమానం అందడమే ఆలస్యం. మంత్రి సామంతులతో కుండిన నగరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ముందుగా ఎదురొచ్చిన సంగమస్వామిని గుచ్చి కౌగిలించుకున్నాడు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు. దశాగ్రహారాలు మీకు బహుమతిగా అందజేస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. మహాప్రసాదం అన్నాడు సంగమస్వామి. దేవశక్తి మహారాజు ఎదురొచ్చాడు. అతనికి నమస్కరించాడు. కనకవర్షుడు వర్షుణ్ణి దగ్గరగా తీసుకున్నాడు. దేవశక్తి గజతురంగ పదాతి దళాలు ఊరేగింపుగా రాగా వారి మధ్య చుక్కల్లో చంద్రుడిలా వెలుగుతూ నగర ప్రజలకు కనువిందు చేశాడు కనకవర్షుడు. మరునాడు పెళ్ళి. ఈరోజే కానుకగా తాను ఉంటున్న నగరం తప్ప మిగిలిన నగరాల్ని రాజ్యాల్ని అల్లునికి కానుకగా అందజేశాడు దేవశక్తి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. కొత్త అల్లునిగా 7 రోజుల పాటు అక్కడే ఉండి తరువాత భార్యాసమేతంగా కనకపురానికి బయలుదేరాడు కనకవర్షుడు. రాజ్యానికి చేరుకున్న నాటి నుంచి అంతఃపురంలో మదనసుందరితో ప్రణయమే లోకం అయిపోయిందతనికి. ఎల్లప్పుడూ ఆమె బిగి కౌగిట అతను ఉండాల్సిందే. అలాగే అతని పెదవులు ఆమెకు నిత్యం అమృతధారలు కురిపించాల్సిందే. సుందరిని వీడి మహారాజు రాకపోవడాన్ని ఇతర రాణులు భరించలేకపోయారు, దుఃఖించసాగారు. వారంతా ఇంతలో వసంతం వచ్చింది. ఉద్యానవనంలో చెట్టు పుట్ట కలకలలాడసాగాయి. కోయిలలు కూయసాగాయి. ప్రకృతి అంతా ప్రేమను ప్రేరేపిస్తుంది. సుందరితో సరస్సులో జలక్రీడలాడేందుకు అక్కడికి వచ్చాడు కనకవర్షుడు. సుందరితో రాజును చూసి చిన్నబుచ్చుకున్నారు మిగిలిన రాణులు. అయినా అతనితో ఆటలాడేందుకు సిద్ధమయ్యారు. సుందరితో పాటుగా తాము కూడా సరస్సులోకి దిగారు. రాజును వదలడం లేదు మదనసుందరి. అతనిని తన వెంట తిప్పుకుంటుంది. అది భరించలేని
ఒక రాణి నీటి అడుగుకు చేరి రాజుని సమీపించింది, గిలిగింతలు పెట్టింది. అతనిని అలా గిలిగింతలకు గురిచేసే రాణి ఎవరో కనకవర్షునికి తెలుసు. నవ్వుతూ అతను నీటి అడుగునకు చేరాడు. రాణిని అందుకుని ఆమెతో ఆటలాడసాగాడు. నీటిపైకి ఎంతకీ రాని రాజు మీద మదన సుందరికి కోపం వచ్చింది. పిలిచి పిలిచి అలసిపోయింది. ఏడుపు వచ్చింది ఆమెకు. దాంతో సరస్సులో ఉండలేని తనంతో ఒడ్డుకు చేరుకొని పరుగున అంతఃపురానికి వెళ్ళిపోయింది. కాసేపటికి కనకవర్షుడు నీటిపైకి చేరుకొని సుందరి కోసం నలువైపులా చూశాడు. కనిపించలేదామె. ఏమైపోయింది అడిగాడు. మీ మీద కోపం తెచ్చుకొని అంతఃపురానికి వెళ్ళిపోయింది చెప్పిందో రాణి. అయ్యయ్యో అని అక్కడి నుంచి బయలుదేరాడు కనకవర్షుడు. సుందరి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆమె ఏకాంత మందిరంలోకి ప్రవేశించబోతుంటే వద్దు, వెళ్ళొద్దు అన్నది పంజరంలోని రామచిలుక. ఎందుకు వెళ్ళొద్దు? నవ్వుతూ ప్రశ్నించాడు. మదనసుందరి మండిపోతుంది, నువ్వంటే కోపంతో ఉంది అన్నది రామచిలుక. అంతే కదా, ఏం కాదు అన్నాడు రాజు. మూసిన తలుపుల్ని తెరుచుకొని లోపలికి ప్రవేశించాడు. సుందరి అక్కడి స్తంభాన్ని ఆనుకొని అటు తిరిగి ఉండి దుఃఖిస్తుంది. ఆమె రోధిస్తున్నదని ఎగిసి పడుతున్న ఆమె భుజాలను బట్టి తెలుసుకున్నాడు అతను. దగ్గరగా వెళ్ళాడు. ఓదార్పుగా ఆమె భుజం మీద చేయి వేశాడు. విసిరి కొట్టిందామె. మళ్ళీ వేశాడు. మళ్ళీ విసిరి కొట్టిందామె. తప్పైపోయింది, క్షమించు సుందరి అన్నాడు కనకవర్షుడు. ఆమెను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. వీలు కాలేదు. బిగుసుకుందామె. నీ దాసుణ్ణి దండం పెడుతున్నాను, ఇటు చూడు అన్నాడు. అయినా ఇటు తిరగలేదామె. దాసుని తప్పు దండంతో సరన్నారు. అయినా నీకు కనికరం కలగలేదంటే ఏం చెయ్యాలి? నీకు కాళ్ళు పట్టుకోనా అడిగాడు రాజు. సమాధానం లేదు సుందరి దగ్గర నుంచి. ఆలస్యం చేయలేదు. కనకవర్షుడు సుందరి కాళ్ళ మీద పడ్డాడు. రాజు తన కాళ్ళ మీద పడడం తట్టుకోలేకపోయింది సుందరి. మహారాజా అంటూ అతని గుండెలకు అదుముకుంది. ఆమెను ముద్దులతో ముంచెత్తాడు అతను. ఎత్తుకొని తల్పం దగ్గరకు తీసుకొని వచ్చాడు. సూర సౌఖ్యాలు చూపించాడు. కాసేపటికి అలసి సొలసి నిద్రించారిద్దరు. ఆ నిద్రలో కలగన్నాడు కనకవర్షుడు. కలలో నెత్తిమీద కొమ్ముతో నాలుక బయట పెట్టుకొని అరుస్తూ పరుగున వచ్చిందో స్త్రీ. చూసేందుకే గగ్గురుపాటుగా ఉందామె. వస్తూనే కనకవర్షుని మెడలోని రత్నాల హారాన్ని లాగి వేసింది. నుదుటి మీది వజ్రాన్ని కూడా తొలగించింది. అదృశ్యమైంది. అంతలో బేతాళుడు వచ్చాడు. కనకవర్షుని 2 చేతుల కొడుతూ బాధించసాగాడు. తిరగబడ్డాడు. కనకవర్షుడు బేతాళుని ఎత్తి కింద పడేశాడు. అయితే కింద పడ్డ బేతాళుడు వెంటనే లేచి కనకవర్షుని ఎత్తుకొని వీపు మీద పెట్టుకొని ఆకాశ మార్గాన దూసుకొని పోసాగాడు. తప్పించుకోలేకపోయింది వర్షునికి. నడి సముద్రం మీద ప్రయాణిస్తూ వర్షుణ్ణి సముద్రంలోకి విసిరేశాడు బేతాళుడు. అర్చుకుంటూ అదృశ్యమైపోయాడు. నానా కష్టాలు పడి తీరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆయాసపడుతూ చూసుకుంటే మెడలో రత్నాల హారం ఊగుతూ కనిపించింది. తడిమి చూసుకుంటే నుదుటి మీద వజ్రం కూడా ఉంది. ఏవీ పోలేదు. మెలకు వచ్చింది కనకవర్షునికి. లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. సుందరి మంచి నిద్రలో ఉంది. కౌగిలి నుంచి తప్పుకున్నందుకేమో తన కోసం చేయి చాచి వెతుక్కుంటుంది. పక్షులు అరుస్తున్నాయి. తెలతెలవారుతున్నట్టుగా ఉంది. ఆలోచనలో పడ్డాడు కనకవర్షుడు. తను కన్న కలకు అర్థమేమిటి? ఏ ఫలితాన్ని సూచిస్తుంది? బేతాళుని హింస వెనుక ఏ ప్రమాదం పొంచి ఉంది కనుక్కోవాలనుకున్నాడు. తెల్లవారగానే ఆస్థాన పండితుణ్ణి పిలిచి తను కన్న కలంతా వివరించి ఫలితం చెప్పమన్నాడు. పండితుడు కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు. శూన్యంలో తర్జనితో ఏవేవో గీతలు గీసి తర్వాత కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు. స్వప్నఫలం చెడునే సూచిస్తుంది, చెప్పమంటారా మహారాజా అడిగాడు పండితుడు. చెప్పండి, పర్వాలేదు అన్నాడు కనకవర్షుడు. కొన్నాళ్ల పాటు మీరు మదనసుందరి రాణిగారికి దూరంగా ఉంటారు. అంటే ఎడబాటు ప్రాప్తిస్తుంది. అలాగే కొడుకు కూడా కొన్నాళ్ళు మీకు దూరం అవుతాడు చెప్పాడు పండితుడు. సుందరికి దూరం అవుతాడంటే అర్థం ఉంది. కొడుక్కి తానెలా దూరం అవుతాడు? కొడుకే లేనప్పుడు అనుకున్నాడు రాజు. ఆ మాటే పండితుణ్ణి అడిగాడు. త్వరలో మీకు పుత్రుడు జన్మిస్తాడు.
మదనసుందరి రాణిగారు కొడుకును కంటారు. అప్పుడు ఇదంతా జరుగుతుంది చెప్పాడు. తనకు కొడుకు కలగబోతున్నాడు, వంశోద్ధారకుడు జన్మించబోతున్నాడు. ఆనందంగా ఉంది కనకవర్షునికి. అయితే ఆ కొడుక్కి తన దూరం అవుతాననడం బాధగా ఉంది అతనికి. మదనసుందరికి ఆమె కనబోయే కొడుక్కి తాను దూరం అవ్వడం భరించలేననుకున్నాడు కనకవర్షుడు. అలిగిన మదనసుందరిని లాలించి మయమరిచి నిద్రించిన కనకవర్షుడు ఆ రోజు రాత్రి కలగన్నాడు. తెల్లారి ఆ కలను పండితుణ్ణి వివరిస్తే దాని ఫలితాన్ని అతనిలా తెలియజేశాడు. త్వరలోనే మదనసుందరి రాణిగారు కొడుకుని కంటారు. కన్న తరువాత కొన్నాళ్లకు ఆ రాణిగారికి ఆమె కొడుక్కి మీరు దూరంగా ఉంటారు. అంటే ఎడబాటు ప్రాప్తిస్తుంది. వంశోద్ధారకుడు జన్మిస్తాడని ఆనందంగా ఉన్నా భార్యా బిడ్డలకు దూరం అవ్వడాన్ని భరించలేనందుకు కనకవర్షుడు అతని కళ్ళు చెమర్చాయి. అది గమనించి మళ్ళీ ఇలా చెప్పాడు పండితుడు. మీకు ఆ ఎడబాటు కొన్నాళ్ళు మాత్రమే మహారాజా. తరువాత మీరంతా కలుసుకుంటారు. అయినా కనకవర్షుడు సంతోషించలేదు. మదనసుందరిని కొడుకుని విడిచి ఉండడం అంటే ప్రాణాన్ని విడిచినట్టేనన్నదే అతని ఆలోచన అయింది. రాత్రి పగలు అదే ఆలోచనతో నిద్రకు దూరమయ్యాడతను. అలా నిద్రలేని ఓ రాత్రి వేళ కనకవర్షుడు మూసిన గది తలుపుల్ని చూస్తుండగా మూసి ఉన్న ఆ తలుపుల్లో నుంచి ఓ శ్రీమూర్తి ప్రత్యక్షమైంది. గదిలో కొలువుదీరింది చూసి ఆశ్చర్యపోయాడు కనకవర్షుడు. ఆ ఆశ్చర్యంలోనే చేతులు జోడించాడు ఆమెకు. కనకవర్ష, నేను నాగరాజు వాసుకి కుమార్తెను. నా పేరు రత్నప్రభ. నీ తండ్రికి అక్కను. అంటే నీకు నేను అత్తమ్మను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అదృశ్యంగా నీ ముందే ఉంటున్నానన్నెప్పుడు. అయితే నేను ఈవేళ నీ ముందు ప్రత్యక్షం కావడానికి కారణం ఉంది. బాధపడుతున్నా నిన్ను నేను చూడలేను. బాధపడకు నాయనా, బాధపడకు అంది రత్నప్రభ. బాధపడకు అంటే ఎలా అత్తయ్యా? లేక లేక కొడుకు కలగబోతున్నాడంటే ఆనందంగా ఉన్నా వాడితో ఎడబాటు అంటున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు కనకవర్షుడు. ఎడబాటు సంగతి తరువాత, ముందు నీకు కొడుకు కావాలంటే నువ్వో పని చెయ్యాలి. చెప్పు అత్తయ్య, నేనేం చెయ్యాలి? కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ దేవుని కోసం తపస్సు చేయాలి. నీ తపస్సు ఫలిస్తే ఆ స్వామి కరుణా కటాక్ష ధార నీ శిరస్సును ఆశ్రయిస్తుంది. చాలా బలంగా పడుతుంది అది. దాని వేగాన్ని తట్టుకోగలగాలి. సామాన్యుడికి నీకది సాధ్యం కాదు. కాబట్టి ఆ ధార పడినప్పుడు నేను నీలో ఉంటాను. నా ప్రభావంతో దానిని నువ్వు తట్టుకోగలవు. అలాగే చాలా కష్టాలను ఓర్చుకోగలుగుతావు అంది రత్నప్రభ. కృతజ్ఞుణ్ణి అన్నాడు కనకవర్షుడు. అంతే, రత్నప్రభ అదృశ్యమైంది. మరునాడు రాజ్యాన్ని మంత్రి సామంతులకు అప్పగించి అరణ్యానికి ప్రయాణమయ్యాడు కనకవర్షుడు. అక్కడ కుమారస్వామి దేవాలయం ముందు కూర్చొని తీవ్ర తపస్సు చేయసాగాడు. ఎండకు ఎండిపోయాడు, వానకి తడిసిపోయాడు, గాలికి ఆరిపోయాడు. అయినా ఏకాగ్రత వీడలేదు. రత్నప్రభ అతనిలో అదృశ్యంగా తిష్టవేసుకొని కూర్చోవడంతో కష్టాలన్నీ ఎదుర్కోగలిగాడు. కొద్ది రోజులకి స్వామి కటాక్షం లభించింది. ప్రత్యక్షమైంది. ఆమెను చూసి భయపడి పాలు తాగుతున్న పిల్లవాన్ని మరింత దగ్గర తీసుకుంది మదనసుందరి. ఆ శ్రీమూర్తి తనని సమీపిస్తుంటే ఎవరక్కడ అంటూ మదనసుందరి సైనికుల్ని ఆదేశించి కేకలు పెట్టింది. అయితే ఆ కేకలు అక్కడ ఎవ్వరికీ వినపడలేదు. అంతా మత్తులో జోగుతున్నారు. వారినలా మత్తులో ముంచిందా శ్రీమూర్తి. మదనసుందరి పొత్తిళ్లలో ఉన్న బాబుని ఒక్క ఉదుటన లాక్కొందామె. రాక్షసి నా బిడ్డను లాక్కుపోతుంది గోల చేయసాగింది మదనసుందరి. శ్రీమూర్తి చేతిలో వేలాడుతున్న పిల్లాన్ని చూసి ఏడవసాగింది. సాయంగా ఒక్కరు కూడా రాలేదు. అంతా మత్తుగా నిద్రపోతున్నారు. పిల్లాడితో పాటుగా శ్రీమూర్తి అంతఃపురం దాటి అడవిలోకి పరుగు తీసింది. ఆమెను వెంబడించింది మదనసుందరి. చీకటిలో చెట్టు పుట్ట దాటి పడుతూ లేస్తూ శ్రీమూర్తిని ఓ కంట కనిపెడుతూనే ఉంది.
చెరువు దగ్గరగా వచ్చింది శ్రీమూర్తి. తనని అనుసరించి వస్తున్న మదనసుందరిని చూసి నవ్వి చేతిలో ఉన్న పిల్లాడితో పాటుగా చెరువులోకి దూకింది. బాబూ అంటూ మదనసుందరి కూడా క్షణం తేడాలో చెరువులోకి దూకేసింది. తెల్లగా తెల్లవారింది. పురిటింటిలో బాబు రాణిగారు లేకపోవడంతో అంతా ఆందోళన చెందారు, దుఃఖించసాగారు. విషయం తెలిసిన కనకవర్షుడు వచ్చాడక్కడికి. హంస తూలిక తల్పం ఖాళీగా ఉంది. మదనసుందరిని ముద్దులు మూటగట్టినట్టుండే బాబు లేరక్కడ. మూర్ఛపోయాడతను. కాసేపటికి తేరుకొని అంతా శాప ఫలితమని రోధించసాగాడు మంత్రి. సామంతులు ఎంతగా ఓదార్చిన ఫలితం లేకపోయింది. కనకవర్షుడు కంటికి మంటికి ఏకదాటిగా ఏడవసాగాడు. ఒకనాటి రాత్రి రాజ్యాన్ని వదిలి అతను అడవిదారి పట్టాడు. వింధ్యారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో రాత్రి పగలు నడిచి నడిచి అలసిపోయి వింధ్య పర్వతాన్ని సమీపించాడు. దాహంగా ఉందతనికి. నీటి కోసం చూశాడు. సెలయేరు కనిపించింది. పెద్ద పెద్ద అడుగులు వేసి చేరుకొన్నాడు అక్కడికి. దోసిట నీరు పట్టి తాగాడు. మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే అక్కడి చెట్టు నానుకొని కూర్చున్నాడు. ఎంతసేపలా కూర్చున్నాడో తెలియలేదు. పర్వతాన్ని వణికిస్తున్నట్టుగా గర్జన వినరావడంతో కళ్ళు తెరిచి చూశాడు. గుహలో నుంచి గర్జిస్తూ వస్తుంది సింహం. భయంతో అచేతనుడయ్యాడు కనకవర్షుడు. సింహం అతని మీదకి దూకపోతుంది. తప్పించుకోలేని స్థితి కనకవర్షుంది. ప్రాణాలు పోతాయి, సందేహం లేదు అనుకుంటున్న తరుణంలో ఆ దృశ్యాన్ని ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న విద్యాధరుడు చూశాడు. పాపం కనకవర్షుడు అనుకున్నాడు. వెంటనే కిందికి దిగి సింహాన్ని ఎదిరించాడు. కత్తితో దాన్ని నరికి కాకులకు గ్రద్దలకు వేశాడు. మహానుభావులు మీరెవరో కానీ నా ప్రాణాల్ని కాపాడారు, కృతజ్ఞుణ్ణి అన్నాడు కనకవర్షుడు. విద్యాధరుని ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మహారాజా? దేశ బహిష్కృతునిలా ఏంటి వేషం అడిగాడు. నేను మహారాజునని మీరెలా తెలుసుకోగలిగారు అడిగాడు కనకవర్షుడు. భార్యా బిడ్డల్ని పోగొట్టుకొని పిచ్చివాడిలా ఉన్న నన్ను మీరెలా గుర్తుపట్టారు మళ్ళీ అడిగాడు. నేను ఒకప్పుడు మీ ఊరి వాడిని, మీకు బంధువుని కూడా. అప్పుడు నేను మనిషిని, ఇప్పుడు విద్యాధరుని. ఈ విద్యాధర్వతాన్ని ఎలా సాధించాను మీకు తెలీదా? మీరే అప్పుడు నాకు సహకరించారు. మీ సహాయ సహకారాలతోనే నేను బేతాళుణ్ణి సాధించి ఇంతటి వాణ్ణి అయ్యాను, మిమ్మల్ని కాపాడగలిగాను అన్నాడు విద్యాధరుడు. మీ పేరు అడిగాడు కనకవర్షుడు. బంధుప్రభుడు అన్నాడు అతను. మీ పేరు అడిగాడు కనకవర్షుడు. బంధుప్రభుడు అన్నాడతను. ఈ పేరు వింటే నాకంతా గుర్తుకు వస్తుంది. అవునవును, మీరు నాకు బంధువు, బంధువు కంటే మిత్రువు కూడా అన్నాడు కనకవర్షుడు. మిత్రమా? విద్యాధరుడవైన నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నా విషయం చెప్పు. నేను నా భార్యాబిడ్డలను ఎప్పుడు కలుసుకుంటాను అడిగాడు. ఎప్పుడంటే వింధ్యవాసిని దేవిని మీరెప్పుడు చూస్తారో అప్పుడు అన్నాడు బంధుప్రభుడు. మరి నాకు సెలవు అని ఆకాశానికి ఎగిసి అదృశ్యమయ్యాడు. వింధ్యవాసిని దేవిని తను కలుసుకోవాలి. ఆమెను కలుసుకుంటే భార్య మదనసుందరి, కొడుకు హిరణ్యవర్షుడు తనని కలుస్తారనుకొని వింధ్యవాసిని కలిసేందుకు కనకవర్షుడు బయలుదేరాడు. పెద్ద పెద్ద అంగలుగా నడువసాగాడు. దారిలో ఏనుగు ఒకటి అతని మీద దాడి చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు కనకవర్షుడు గోతులున్న దారిన ఎంచుకొని ఆ దారంట పరుగులు పెట్టాడు. అతన్ని వెంబడిస్తూ వచ్చిన ఏనుగు గోతిలో పడి మరణించింది. గండం గట్టెక్కిందనుకున్నాడు కనకవర్షుడు. మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఓ సరస్సును చేరుకున్నాడు. ఆ సరస్సులోని నీరు త్రాగి సేద తీరుతుంటే దారంట పోతున్న శబరులు కొందరు అతన్ని బంధించారు. దేవతకు బలి ఇచ్చేందుకు అతన్ని తమ నాయకుణ్ణి దగ్గరకు తీసుకొని పోయారు. లక్షణంగా ఉన్న కనకవర్షుని చూసి బలికి తగ్గ మనిషి అనుకున్నాడు ఆ నాయకుడు. కనకవర్షుణ్ణి తాళ్లతో బంధించి
అతనిని బలి ఇచ్చేందుకు వింధ్యవాసిని గుడికి తీసుకొని పోయాడు. గుడిలో వింధ్యవాసిని చూసి చేతులు జోడించాడు కనకవర్షుడు. అంతే, ఆ దేవి కృపా కటాక్షంతో అతని బంధనాలు తెగిపోయాయి. అది చూసి నాయకునికి నోట మాట కరువైంది. కనకవర్షుణ్ణి బలి చేసే ఆలోచన మానుకున్నాడతను. 3 మరణ భయాలు ముగిసిపోయాయి. అప్పటికి సరిగ్గా భార్యాబిడ్డలకు దూరమై సంవత్సరం కావడంతో శాపం తీరిపోయింది. అత్తమ్మ రత్నప్రభ ప్రత్యక్షమైంది. ఆమె వెంటనే సుందరి చేతుల్లో కొడుకు వర్షుడు ఉన్నారు. కనకవర్షుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అత్తమ్మ అన్నాడు. కుమారస్వామి శాపాన్ని తెలుసుకొని సుందరిని, నీ కొడుకుని నేను నా ఇంటికి తీసుకుపోయాను. ఆ రాత్రి నీ అంతఃపురంలోకి రాక్షస ఆంగనగా వచ్చింది నేనే. సంవత్సరం పాటుగా వీళ్లను నా ఇంట కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇదిగో నీ భార్య, నీ కొడుకు, ఇదిగో అందుకొని ఆనందంగా ఈ సకల భూమండలాన్ని పాలించు అంది. రత్నప్రభ అదృశ్యమైంది. సుందరి కనకవర్షుణ్ణి చేరింది. కౌగిలించుకున్నారిద్దరూ. కొడుకుని అందించింది అతనికి. అందుకొని ఆనందించాడతను. కనకవర్షుడు రాజని తెలుసుకున్న శబర నాయకుడు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. క్షమించమన్నాడు. కనకవర్షుడు ఎలా తెలుసుకున్నాడో దైవ కృప తెలియదు కానీ మా అమ్మగారు దైవశక్తి సైన్య సమేతుడై అక్కడికి వచ్చాడు. అల్లుణ్ణి, కూతుర్ని, మనవన్ని చూసి ఆనందించాడు. అందరూ ఏనుగులెక్కి అక్కడి నుంచి బయలుదేరారు. కనకపురానికి చేరుకున్నారు. రాజుని, రాణిని, భావి రారాజు హిరణ్యవర్షుని చూసి ప్రజలంతా పండుగ చేసుకున్నారు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.